అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం నుండి అయితే ఖాతాలో జమ అవుతాయి అన్నమాట. 2000 రూపాయలు అనేవైతే ఖాతాలో డబ్బులు అనేవైతే పడబోతున్నాయి. మీ అందరికీ కూడా ఈ రోజైతే ఒక పెద్ద శుభవార్త అయితే రావడం అయితే జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే రైతుల అకౌంట్లోకి అయితే నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి అయితే డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి. ఎవరికి పడబోతున్నాయి అనే విషయంపై చూసుకున్నట్టయితే ఈ కేవైసీ ప్రక్రియ ఎవరైతే పూర్తి చేసుకున్నారో వీరికైతే బ్యాంక్ వచ్చేసి రైతులకైతే ఇప్పుడు చూసుకున్నట్టయితే 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఖాతాలోనైతే డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరికి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే ఆల్లో పెట్టుకోండి. ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకునే రైతులందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. ఈ కేవైసీ ప్రక్రియకు సంబంధించి కూడా మనకు ప్రక్రియ గడువు అయితే ముగియడం అయితే జరిగింది. మే 31వ తారీఖు నాటికే ఈ యొక్క పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మనకు అర్హుల అందరికీ కూడా ఈ యొక్క లిస్ట్ అనేది కూడా బెనిఫిషియరీ లిస్ట్ ఏదైతే ఉందో పీఎం కిసాన్ www.pmkisan.in వచ్చేసి మీ యొక్క ఏదైతే లబ్ధిదారులు వచ్చేసి అయితే డీటెయిల్స్ అయితే ఫుల్గా వచ్చేసి మీరు కనుక్కోవచ్చు అన్నమాట. సో ప్రతి ఒక్కరికి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట. మనకు ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు అనేవి ఈ రోజు అయితే మనకి ఈ యొక్క నిధులు సర్దుబాటు అంటే ఇది ఏదైతే ఉందో పూర్తి స్థాయి బడ్జెట్ అయితే నిర్వహించనున్నట్లయితే తెలుస్తుంది. అంటే ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటలలోగా చూసుకున్నట్టయితే విశాఖపట్నంలోని వచ్చేసి ఈ యొక్క పథకం ఏదైతే ఉందో మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని నరేంద్ర మోదీ గారు అయితే బటన్ నొక్కి నేరుగా రైతుల అకౌంట్లోనే అయితే జమ చేయనున్నారన్నమాట. 2000 రూపాయలు అయితే ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి. చాలామంది రైతన్నలు అయితే అడగడం అయితే జరుగుతుంది. అదేంటంటే మనకి ఇప్పుడు 2000 రూపాయలు కాస్త 4000 రూపాయలు అనేది ఇస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు పీఎం కిసాన్ డబ్బులు అనేవి ఇచ్చే 3 నెలలకు ఒకసారి రైతుల అకౌంట్లోకి అయితే జమ చేస్తున్నారన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి నేరుగా ఎలాంటి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఒక పథకం అనేది అయితే రైతులకైతే అర్హులు పొందాలంటే ప్రతి ఒక్కరైతే ఈ కేవైసీ ఏదైతే ఉందో అది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. మీ సమీపంలో వచ్చేసి ఈ కేవైసీ సెంటర్ అని ఉంటుంది. ఒకవేళ మీ 20వ విడత చేసుకోకపోతే మళ్ళీ విడత తప్పకుండా కూడా ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరైతే ఈ కేవైసీ ఏదైతే ఉందో ప్రక్రియ వచ్చేసి అయితే పూర్తి చేసుకోగలరన్నమాట. రైతులకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఆల్రెడీ కూడా నరేంద్ర మోదీ గారు అయితే సూచించినట్లయితే తెలుస్తుందన్నమాట. ఏంటంటే ఈ నెల 20వ తేదీన చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా పూర్తిగానైతే ఈ యొక్క నిధులు కూడా సర్దుబాటు చేసినట్లయితే తెలుస్తుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకటేసారి అయితే ఖాతాలో జమ చేయనున్నారన్నమాట. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం అయితే ప్లేస్ అయితే ఈ యొక్క ఏదైతే ఉందో మనకి ఈ యొక్క చోట అయితే నిర్వహించినట్లయితే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఉన్నట్టు తెలుస్తుంది అన్నమాట. ఈ నెల 20వ తేదీన అంటే ఎల్లుండే ఖాతాలోకి 2000 రూపాయలు అయితే అందరికీ కూడా రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి.